హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి 300 లీటరు అంటే డీ ఫ్రీజర్ సెస్ట్ ఫ్రీజర్లో ఇది వచ్చి వోల్టాస్ కంపెనీ. దీనికి వచ్చే కంప్రెసర్ అయితే మనకు LG MA69 వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ బాక్స్ మనం కొన్నప్పుడు వచ్చిన కంప్రెసర్ అది 69 వచ్చి ఉంటుంది. దీనికి వచ్చి స్టార్టింగ్ కెపాసిటర్ వచ్చే రేంజ్ ఉన్న కంప్రెసర్ అనమాట. ఇప్పుడు మనకు మామూలుగా వచ్చి మార్కెట్లో వచ్చి 69 వచ్చి పెద్దగా అవైలబుల్ లేదు. దానివల్ల మనం వచ్చి 72 అనేది మామూలుగా మనం మామూలు ఫ్రిడ్జ్లకి అయితే కరెక్ట్గా ఉంటుంది, కానీ డీప్ ఫ్రిడ్జర్ కంటే కొంచెం అంత అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. దానివల్ల దాని నెక్స్ట్ సైజ్ అయినా మనం 88 వచ్చి దీనికి అయిపోతున్నాం. ఏమంటే ఇది వచ్చి కంప్రెసర్ వచ్చి ఒక 8.59 దాకా తీసుకొని ట్రిప్ అయిపోతుంది అనమాట. హై ఆమ్స్ తీసుకొని అయిపోతుంది. సో కంప్రెసర్ వచ్చి మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. LG MA88 మనం కొత్త కంప్రెసర్ దీనికి పెట్టబోతున్నాము. మామూలుగా వచ్చి వోల్టాస్ బాక్స్కి వచ్చి మ్యాక్సిమం వచ్చి మనం క్యాబ్లర్ వచ్చి ఇన్నర్గా లోపలగా ఇస్తారనమాట. అంటే బాక్స్ లోపల వచ్చి మోల్డింగ్స్ లాగా ఉంటుంది. మనం మార్చేదానికైతే కుదిరేటట్టు ఉండదు. సో ఇప్పుడు మనం కంప్రెసర్ వరకే మనం మార్చబోతున్నాము. ఫిల్టర్ చేంజ్ అయిపోతున్నాము. కండెన్సర్ ఒకవేళ బాగలేదు, లోపల ఎక్కువ సిలుం పట్టి ఉండిందంటే దాన్ని కూడా మనం మార్చాల్సి వస్తుంది. 88కి మనకు మామూలుగా వచ్చి 50 UF కెపాసిటర్ వస్తుంది. స్టార్టింగ్ మోడల్ వచ్చే రిలేలో వస్తుంది దీనికి. ఈ కంప్రెసర్ మనం మామూలుగా వచ్చి ఒక 300 నుంచి 450 వరకు ఈ కంప్రెసర్ అనేది వేసుకోవచ్చు. 400 వరకు అయితే మనకు బాగా చెస్ట్ ఫ్రీజర్కి బాగుంటుంది. ఒకవేళ చిల్లరు కూలరు అలాంటివి అయితే 500 లీటర్ కూడా ఇది బాగుంటుంది. కానీ దీని మస్ట్ రేంజ్ అంటే 300 నుంచి 400 వరకు అంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ కంప్రెసర్లో 88కి. కండెన్సర్లో మనకేం సిలిం ఏం పెద్దగా ఏం సిలిం రాలేదు. ఆయిల్ కూడా అందుకని రాలేదు. ఎయిర్ వరకే ఫ్రెష్గా బాగా నీట్గా వస్తుంది. అంటే జస్ట్ ఇప్పుడే మనం కట్ చేసినాం కాబట్టి ఏం రాలేదు. ఆల్రెడీ కట్ చేసి అట్టే వదిలేసి ఉంటే లోపల వచ్చి మనకు ఎయిర్ లోపల పోయి మనకు సిలిం పట్టి ఆ విధంగా జరిగి ఉంటుంది. కండెన్సర్ అయితే బాగా నీట్గా ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సినవి వచ్చి ఫిల్టర్ మనం మార్చబోతున్నాము. ఫిల్టర్ మార్చేసి కొత్త ఫిల్టర్ వేసేసి క్యాబ్లర్ వచ్చి దాందే వేయాల్సి వస్తుంది. మనం క్యాబ్లర్ మార్చలేము కాబట్టి మనం ఖచ్చితంగా సెక్షన్ అనేది కొంచెం బాగా ఫ్రెష్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేస్తేనే మన క్యాబ్లర్లో ఏదైనా ఒకవేళ ఆయిల్ లేదా ఎయిర్ బ్లాక్ అయ్యేదానికి సూచన ఉండే వస్తువులు ఏదైనా ఉన్నా కూడా మనకు వచ్చి నీట్గా ఎయిర్ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మనకు ఫ్లోయింగ్ బాగుంటుంది. బ్లాక్ అవ్వడం అనేది ఎక్కువ జరగదు. చోక్ అయింది లేదు, ఫిల్టర్ అంటే మనకు జిల్లున అయిపోయింది, కూలింగ్ రాలేదు, ఫ్లోయింగ్ లేదు, అలాంటివన్నీ జరగదు అనమాట ఎక్కువ.
దీనికి వచ్చి మనం వ్యాక్యూమ్ మామూలు కంప్రెసర్ వ్యాక్యూమ్ పెడుతున్నాము. ఒకవేళ వ్యాక్యూమ్ మోటార్ ఉన్నా కూడా వ్యాక్యూమ్ పెట్టుకోవచ్చు, మంచిదే. మ్యాక్సిమం అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం ఫ్రీజర్ బాక్సులకి వ్యాక్యూమ్ మోటార్ పెడతాము. అట్లా పెట్టడం వల్ల మనం కొత్త కంప్రెసర్ వేస్తున్నాము, ఆ వెల్డింగ్ చేస్తున్నాము, మన లోపల వచ్చి ఎక్స్ట్రా కార్బను లేదు వేస్ట్ ఎయిర్ అన్నీ మనకు నీట్గా లాగేస్తుంది. కాబట్టి లోపల ఫ్రెష్గా ఉంటుంది మనకు వ్యాక్యూమ్ చేస్తేనే. ఆ విధంగా చేసేటప్పుడే మనకు పర్ఫెక్ట్గా మనకు ఎన్ని గ్రామ్ గ్యాస్ ఎక్కించాలని అనేసి మనం మీటర్లో పెట్టాలనుకున్నామో అంత పర్ఫెక్ట్గా వచ్చి మనకు లోపల గ్యాస్ అనేది ఎక్కించుకుంటుంది. లేదు మనం అట్ట వ్యాక్యూమ్ పెట్టకుండా గ్యాస్ ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే లోపల ఆల్రెడీ వేస్ట్ ఎయిర్ ఉండడం వల్ల అంటే 20 గ్రామ్ గ్యాస్ ఎక్కించాలంటే మనకు 15 గ్రామే ఎక్కుతుంది, 5 గ్రామ్ వచ్చి వేపర్ ఉంటుంది. అప్పుడు మనకు రిజల్ట్ రాదు, కంప్రెసర్కి ఓవర్ హీట్ అలాంటివన్నీ జరుగుతుంది. ఇప్పుడు మనం దీనికి వచ్చి పెట్టే ప్రెజర్ అంటే మ్యాక్సిమం వచ్చి 10 నుంచి 12 లోపల మనకు నీట్గా సెట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చి జస్ట్ వాటర్ టైప్ వస్తుంది చుట్టి, దాని తర్వాత మనకు ఐస్ అనేది రావడం జరుగుతుంది. ఎత్తడం రాదు అనమాట, ఐస్ అంటే నిదానంగానే వస్తుంది. జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఒక 20 నిమిషాల తర్వాత మనం చూసేటప్పుడు ఒక సైడ్ బాగా ఐస్ వచ్చి ఒక సైడ్ ఎక్కువ వాటర్ చిల్నెస్ అనేది వచ్చినది అనమాట. దాని తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రన్నింగ్లో బాక్స్ వదిలేస్తే మనకు ఒక సైడ్ పూర్తిగా ఫుల్ ఐస్ అనేది వచ్చినది, ఇంకొక సైడ్ లైట్గా అంటే ఐస్ వచ్చేదానికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాదాపు 1 అవర్ పైన అయిపోయింది బాక్స్. ఇప్పుడు మనకు పూర్తిగా ఐస్ అనేది వచ్చినది రెడ్ సైడ్. మొత్తం ఉండే 4 మూలలో మనం పక్కాగా ఐస్ వస్తేనే మనకు వచ్చి రిజల్ట్ అనేది బాగుంటుంది. మనం పెట్టే మెటీరియల్ చెడదు, పర్ఫెక్ట్గా కూలింగ్ అనేది వస్తుంది, మన కట్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చెప్పిన రేంజ్ అయితే ఇదే అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా కొత్తగా వచ్చున్నారంటే మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.